Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము అండ్ దాంట్లో ఉన్న రెగ్యులేషన్స్ గురించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ లైక్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దీస్ పర్టిక్యులర్ వీడియోస్ రెగ్యులర్లీ వాళ్ళు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్ డైమెన్షన్ గురించి మనం నేర్చుకుంటే ఇది 2006లో ఇనాక్ట్ అయినప్పటికీ 2008 నుంచి ఆపరేషనల్లోకి వచ్చిందండి. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని ఆబ్జెక్టివ్ అందరికి తెలిసినట్టే, ఆ పర్టిక్యులర్ యాక్ట్ యొక్క నేమ్లోనే ఉంది, టు రికగ్నైజ్ ద రైట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఓవర్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ రిసోర్సెస్. సో ఇది మేజర్గా కామన్గా ఉండే ఆబ్జెక్టివ్ యాజ్ సచ్. అయితే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండర్లో 2 మేజర్ రైట్స్ రికగ్నైజ్ అవుతాయి. ఆ రైట్స్ ఏంటనేది గుర్తుండాలి. ఇండివిజువల్ రైట్స్ అప్ టు 4 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఇండివిజువల్ రైట్స్ ఇస్తారు. ఆ పర్టికులర్ 4 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్లో వాళ్ళు కల్టివేషన్ చేసుకోవడమా లేకపోతే అక్కడున్న రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోవడమా అనేది ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అండ్ కమ్యూనిటీ రైట్స్ రికగ్నైజ్ చేస్తారు సార్, మేనేజ్ అండ్ యూజ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో కొన్ని లిస్టింగ్స్ ఉంటాయి, ఆ లిస్టింగ్స్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే యూపీఎస్సీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ యొక్క రైట్స్ని గుర్తించేది ఎవరు, ఆ లీగలైజ్డ్ అథారిటీ ఎవరంటే అక్కడున్న గ్రామ్ సభ విచ్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ నోడల్ అథారిటీ. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అవుతాయి సార్, ఈ కీ ఫ్యాక్ట్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ అనగానే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్రీ అండ్ క్లైమేట్ చేంజ్ వస్తుంది, కానీ ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇది ఒక పాయింట్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే క్రిటికల్లీ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ని డిక్లేర్ చేస్తారు సార్. ఎక్కడైతే మనకి ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉంటుందో ఆ పర్టిక్యులర్ హ్యాబిటాట్ ఏరియాస్ని క్రిటికల్లీ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్గా డిక్లేర్ చేస్తే ఆ డిక్లరేషన్ కెన్ ఓన్లీ బి నోటిఫైడ్ ఆఫ్టర్ ది సెటిల్మెంట్స్ ఆఫ్ రైట్స్. రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటిల్ చేసిన తర్వాతనే ఈ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ ఆర్ క్రిటికల్లీ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం సార్ దీన్ని. 1996 ఏదైతే ఉందో ఇది మనకి కోరిలేషన్లో వెళ్తుంది సార్ ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అదే ఈ పర్టిక్యులర్ పంచాయత్ ఎక్స్టెన్షన్స్ టు షెడ్యూల్ ఏరియాస్ ఇట్ షెల్ ఎంపవర్ గ్రామ్ సభాస్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ టు డిసైడ్ అండ్ టేక్ ద అథారిటీస్ ఆన్ దేర్ బై ఓన్. ఇది ఒక పాయింట్ గుర్తుండాలి. పెసా వర్సెస్ ఎఫ్ఆర్ఏ రెండు కోరిలేషన్లో కనెక్టివిటీ త్రూ వెళ్తూ ఉంటాయి సార్. అండ్ హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఉంటాయి సార్. జనరల్గా హ్యాబిటాట్ రైట్స్ ఆర్ జనరల్లీ గివెన్ టు ద పీవీటీజెస్, ప్రిమిటివ్లీ ఆర్ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. దాన్ని ప్రీ అగ్రికల్చరల్ ఎకనామిక్ కమ్యూనిటీస్ ఉన్న పీవీటీజీస్ ఉన్నాయి. ఇండియాలో టోటల్లీ అరౌండ్ 75 పీవీటీజీస్ ఉన్నాయి. ఆ పీవీటీజీస్కి రికగ్నైజ్డ్ రైట్స్ ఇచ్చేవి హ్యాబిటాట్ రైట్స్. అవి కూడా ఎఫ్ఆర్ఏ 2006 అండర్లోనే ఇస్తారు. ప్లస్ క్యాంపా ఫండ్, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది ఈ పర్టిక్యులర్ సింక్రనైజేషన్ ఆఫ్ హ్యాబిటాట్ రైట్స్తోనే సింక్రనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ నీడ్స్ సినర్జీ విత్ దిస్ పర్టిక్యులర్ రైట్స్ విచ్ ఆర్ దర్. ఈ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వాటితోని కమ్యూనిటీ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ని ఈ పర్టికులర్ క్యాంపా ఫండ్తోని సింక్రనైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ డైమెన్షన్లో మనకి ఇంపార్టెంట్గా వచ్చే కీ ఆస్పెక్ట్స్. అదే మెయిన్స్ డైమెన్షన్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఓపెన్ అప్ చేయొచ్చు సార్. ఈ పర్టికులర్ ఎఫ్ఆర్ఏ వచ్చేసి సోషల్ జస్టిస్ ఇస్తుంది ట్రైబల్స్కి, ఎందుకంటే సోషల్ జస్టిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ల్యాండ్ టెన్యూర్ సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీని కాపాడుతూ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆ ట్రైబల్ కమ్యూనిటీస్కి సోషల్ జస్టిస్ ఇస్తుందని రాయొచ్చు. అలాగే ఎన్వైర్మెంటల్ గవర్నెన్స్, ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏం చేస్తుందంటే కన్జర్వేషన్ని బ్లెండ్ చేస్తూ లోకల్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ని గుర్తు చేస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రికగ్నైజ్ చేస్తుందన్న డైమెన్షన్ని మనం మెయిన్స్లో ఓపెన్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ సార్. లీగల్ ప్లూరలిజం, డ్యూయల్ ప్లూరలిజం ఆర్ ట్రైబల్ ప్లూరలిజం ఆర్ ఎన్వైర్మెంటల్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా కీ వర్డ్స్గా మనం ఆన్సర్ రైటింగ్లో రాయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ విత్ డెవలప్మెంట్. ఈ ఎఫ్ఆర్ఏ ఏదైతే ఉందో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇది ఎంజీఎన్ రేగాతో ఇంటిగ్రేట్ చేయొచ్చు సార్. ఎవరైతే ఎంజీఎన్ రేగా వర్కర్స్ ఉన్నారో వాళ్ళల్లో ట్రైబల్ గ్రూప్ మెంబర్స్ని తీసుకోవడం, ప్లస్ డిజిటల్ ఇండియా జిఐఎస్ మ్యాపింగ్లో కూడా ఈ ఎఫ్ఆర్ఏని ఇంటిగ్రేట్ చేస్తూ
వన్ ధన్ యోజనలో ఇంటిగ్రేట్ చేస్తూ ఇందాక నేను చెప్పిన క్యాంపా ఫండ్లో కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాంగ్ విత్ ద డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, అంటే జనరల్గా ఎప్పుడు ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేయాలన్నా బాటమ్ టు టాప్ అప్రోచ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టాప్ టు బాటమ్ అప్రోచ్ ఎప్పటికీ సెట్ అవ్వదు. ఎందుకంటే ఆ లోకల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఆ లోకల్ కమ్యూనిటీకే తెలిసి ఉంటుంది. అందుకే దీనికి రీజనల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కావాల్సి ఉంటుంది. ఆ రీజనల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఈ డెమోక్రటైజేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ జరగడం వల్లనే మనకి జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ మెయిన్స్ కన్సిడరేషన్లో మనం ఓపెన్ అప్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే హై రేట్ ఆఫ్ క్లెయిమ్ రిజెక్షన్స్ ఉంటుంది సార్. వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ రైట్స్ అనేవి ఎక్కువగా రికగ్నైజ్ అవ్వకుండా మిగిలిపోతూ ఉంటాయి. సో దీన్ని హ్యాండిల్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవుతూ ఉంటారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. అండ్ స్టేట్ ఎపతి అండ్ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది ఇది ఒక్క దాంట్లోనే కాదు సార్, చాలా దాంట్లో ఉంది. ఆ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ వల్ల కమ్యూనిటీ, ఆ నార్మల్ ట్రైబల్ పీపుల్కి బ్యూరోక్రసీకి ఎప్పుడూ ఒక టస్సల్ నడుస్తూ ఉంటుంది. ట్రైబల్స్ టెన్ టు ఫీల్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ జోన్ అండ్ ఆ టస్సల్ ఎప్పటికీ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. అండ్ కన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లాస్, ఈ పర్టిక్యులర్ ఎఫ్ఆర్వే ఏదైతే ఉందో అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లాంటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ క్రాస్ చేయడమో, వాటిని ఓవర్ బిడన్ చేయడమో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఫారెస్ట్ బ్యూరోక్రసీకి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ట్రైబల్స్కి ఎప్పుడూ కన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఫారెస్ట్ డైవర్జన్ ఫర్ డెవలప్మెంట్, ఈ ఎఫ్ఆర్వే ఇచ్చినప్పుడల్లా కొంచెం ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క రిసోర్స్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే అగ్రికల్చర్గా కన్వర్ట్ అవుతుందో ఆ ఫారెస్ట్ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ జనాలకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది సార్. ఎంత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎంత బేస్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ ట్రై చేసినా కూడా ఇంకా వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల దెర్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ల్యాకింగ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ దట్ పర్టిక్యులర్ ట్రైబల్ కమ్యూనిటీ. సో ఇవి మనకి ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్. అదే ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది చూడండి. విత్ రిఫరెన్స్ టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇట్ రికగ్నైజెస్ ద ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. Ministry of Environment, Forestry and Climate Change is the nodal agency. Gram Sabha plays a central role in determining the rights. Which of the following given coding of options are right? మీ యొక్క ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలపండి. సో దట్ వీ వుడ్ బి హెల్పింగ్ యూ టు గెట్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ యాజ్ సచ్. యాజ్ మచ్ పార్టిసిపేషన్ యూ షో, యాజ్ మెనీ క్వశ్చన్స్ వీ వుడ్ బి గెటింగ్ ఇట్ ఫర్ యూ. అదే మెయిన్స్ డైమెన్షన్లో చూసుకుంటే ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఈస్ నాట్ జస్ట్ ఎ ల్యాండ్ రిఫార్మ్ లెజిస్లేషన్ బట్ ఏ టూల్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్వైర్మెంటల్ డెమోక్రసీ ఎగ్జామిన్. సో ఈ పర్టికులర్ ఆన్సర్ని మీరు 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. ఏ ఆన్సర్ నన్నా కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు 250 వర్డ్స్లోనే ప్రాక్టీస్ చేయండి. సో దట్ దాన్ని 150 వర్డ్స్కి మనం ప్రిసైజ్ కూడా చేయొచ్చు. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఐ విల్ బి మేకింగ్ దోస్ పర్టిక్యులర్ వీడియోస్ ఫర్ యూ. And subscribe to Ekamize Academy channel. Click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.